మీరు అదే జిల్లాకు చెందిన వాళ్ళు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళే. అట్లా లూజ్ చేసుకోవడం, జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను 42 సంవత్సరాలు పార్టీ కోసం డెడికేటెడ్గా ఉన్న వ్యక్తిని లూజ్ చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి మంచిదా? పార్టీ ఎప్పుడు కూడా చిన్న కార్యకర్త నుంచి జీవన్ రెడ్డి గారి వరకు కూడా ఎవరిని కూడా వదులుకోవడానికి పార్టీ ఇష్టపడదు. పార్టీలో ఉన్న కార్యకర్తల నుంచి హైకమాండ్ వరకు కూడా ఎవరు కూడా పార్టీ పెద్దది, డెమోక్రసీ ఉంది, ఇబ్బందులు మంచి చెడ్డలు ఉన్నా కానీ వాటన్నింటినీ సమన్వయం చేసుకోవాలని అనుకుంటారు తప్ప ఏ లీడర్ను కూడా వదులుకోవాలని అనుకోరు. అందులో ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకుల్ని వదులుకోవాలని అస్సలే అనుకోరు. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గత వారం రోజుల నుంచి జీవన్ రెడ్డి గారు ఇచ్చే స్టేట్మెంట్స్కి పీసీసీ ప్రెసిడెంట్ నుంచి మా వంశీచందర్ రెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ బాబు గారు, మా మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు ఫోన్లలో మాట్లాడే వాళ్ళు ఫోన్లలో మాట్లాడినరు. హైదరాబాద్ నుంచి జగిత్యాల వరకు వారి ఇంటి వరకు కూడా వెళ్ళి వారి మీదున్న అభిమానంతో పార్టీల వారు ఉండాలి, కొనసాగాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వెళ్ళి కూడా కన్విన్స్ చేసి బతిమిలాడి చెప్పే ప్రయత్నం చేసి పార్టీలో కొనసాగండి అంటే కూడా కాదు, కూడదు అని అంటే ఇప్పుడు 41 సంవత్సరాల రాజకీయ ప్రస్థానము తప్పుకుంటున్నా నాకు పార్టీ అన్యాయం చేసింది అని జీవన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ మార్చు ఇంకొక ఈ రోజు 26 కదా భరత్ గారు, 3 రోజులైతే 1 year కూడా కాలేదు ఆయన ఎమ్మెల్సీగా దిగిపోయి. 25 మార్చ్ 29 వరకు కూడా ఆయన ఎమ్మెల్సీ ఉన్నారు. ఇంకా ఎప్పుడు పదవులు లేకుండా ఉన్నారని, ఎప్పుడు పార్టీ అన్యాయం చేసిందని. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు లాగా చాలా మంది సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు, కోదండరెడ్డి గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, గీతారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరూ కంటిన్యూస్ గా పదవులలో లేరు కదా. పదవి ఉన్నా లేకపోయినా పార్టీలో వాళ్ళ సీనియారిటీకి గుర్తింపు ఉంటుంది, వాళ్ళ గౌరవం ఉంటుంది, ప్రజలలో కూడా ఉంటుంది, కార్యకర్తలలో ఉంటుంది. కాబట్టి కొంచెం ఓపికతోటి ఉండాలి. కానీ ఇక ఎప్పుడు నాకు పదవే కావాలి, నేను పదవులనే ఉండాలి అని అనుకోవడం అది ఇంతవరకు కరెక్ట్ కాదు. ముఖ్యంగా జీవన్ రెడ్డి గారు జగిత్యాల లేదంటే మీటింగ్స్ అయితే హైదరాబాద్, అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రావడం కోసము మరి బట్టి గారు, రేవంత్ అన్న ఇంకా వాళ్ళలాగా పదయాత్ర చేసిన దాఖలా కూడా లేదు. ఇందాక శరత్ సార్ అన్న దాంట్లో ఒక పాయింట్ నేను అగ్రి అవుతున్నా. మరి నిజంగా కూడా కాంగ్రెస్ ఐడియాలజీ ప్రకారము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఐడియాలజీ ప్రకారము మరి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించుకుంటూ అణగారిన వర్గాల కోసం నాకు పదవి ఉన్నా లేకున్నా ఇన్ని సంవత్సరాలు నేను పార్టీ పేరు మీదనే, ఈ పార్టీ గుర్తింపు వల్లనే నాకు పదవి వచ్చింది అనే ఆధారంగా ఆయన నాకు పదవి లేకపోయినా నేను సీనియర్ గా ఉంటా. మరి ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ అయితే కూడా వాళ్ళ కోడలు కూడా అవకాశం వస్తుండే. ఎప్పుడు అన్యాయం చేసింది పార్టీ? ఎప్పుడు కూడా పార్టీ జీవన్ రెడ్డి గారికి అభిమానించరు, గౌరవించరు. చాలా మంచి మంచి బాధ్యతలు కూడా ఇచ్చినా కూడా ఏదో ఒకటి మనసులో పెట్టేసుకొని ఇప్పుడు ఆయనే జీవన్ రెడ్డి గారే చెప్పిండ్రు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నేను కూడా కోరుకున్నా అని. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నప్పుడు ఇప్పుడు మాకు కొన్ని తెలియకపోయినా ఇంటర్నల్ గా జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనుషులకు పార్టీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలి, వచ్చినాక ఏం చేయాలి అనేది అన్ని విషయాలు తెలుస్తాయి. తెలిసినప్పుడు తర్వాత ఇప్పుడు నెల రోజులు కాకముందే మా ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే కులగొడతాం పడగొడతాం అని గొడవ కొట్టినట్టు పలగొడతామని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. దాంట్లో భాగంగా అవతలి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళే కొందరు మా పార్టీకి మద్దతు ఇచ్చిండ్రు. ఆ మద్దతు ఇచ్చిన దాంట్లో జగిత్యాల నుండి అతను మద్దతు ఇచ్చిన దానికి జీవన్ రెడ్డి గారు ఏదో జరిగిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు భావించుకొని తనకేదో అన్యాయం జరుగుతుంది, అగౌరవపరుస్తున్నారు అనే విధంగా అది అనుకోవడం ఈ మాత్రం సమంజసం కాదు. ఇప్పుడు కాదండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. కంటిన్యూస్ గా 3 సార్లు ఓడిపోయినారు జీవన్ రెడ్డి గారు. అంటే నేను వారిని అవమానించడం కాదు, ఇప్పుడు టాపిక్ వైజ్ మాట్లాడాల్సింది కాబట్టి 2018లో ఓడిపోయినారు, 2023లో ఓడిపోయినారు, 2024లో ఓడిపోయినారు. మరి సత్తా ఉన్న నాయకుడు అయితే పార్టీ తోటి నాకు లాభం జరగలేదు, నేనే పార్టీని మోసిన అంటే అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? మరి రేవంత్ అన్న ఉన్నాడు, కొడంగల్లో ఓడిపోయినాక మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండు కదండి, చూపించుకున్నాడు కదా ఆయన సత్తా. ఆయన సొంత నియోజకవర్గంలో ఓడిపోయి కూడా మల్కాజ్గిరిలో వచ్చి గెలిచిండు. మరి మీ నియోజకవర్గమైన జగిత్యాల మీరు ఎందుకు గెలవలేకపోయినరు? ముఖ్యంగా ఇంకొకటి శరత్ సార్ చెప్పినట్టు ఇప్పుడు సొంత పార్టీలా ఎవరికైనా నచ్చిన వాళ్లకు, మెచ్చిన వాళ్లకు, అందిమగదులకు ఇష్టమున్న అడ్డగోలు పదవులు ఇచ్చుకోవద్దు. మందు బిల్లలు ఇచ్చినోనికి రాజ్యసభ ఇచ్చినట్టు అట్లాంటి పదవులు ఇచ్చుకోవచ్చు. కానీ జగిత్యాలకు సంబంధించి
ఇది ఒక కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలో కూడా జీవన్ రెడ్డి గారి వారి మాట ఏ రకంగా నెగ్గించుకున్నారు అంటే వారి తమ్ముడి భార్య వారి సొంత మర్దల్నే మున్సిపల్ చైర్పర్సన్ చేసిండ్రు. మరి వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు అవకాశం? ఇచ్చిండ్రా అండి? అంటే నియోజకవర్గంలో తన పట్టు ఎంత ఏ రకంగా తన కుటుంబ సభ్యులు తనకే చూసుకున్నారు తప్ప మరి కింది స్థాయి వాళ్ళకు ప్రోత్సహించిండ్రా, యువకులను ప్రోత్సహించిండ్రా, యువతను ప్రోత్సహించిండ్రా, మహిళలను ప్రోత్సహించిండ్రా? ఎంతసేపు నేను ఒక్క 1 year పదవి లేకుండా ఉండలేము అని అంటే మరి పార్టీలు ఉన్న మాలాంటి వాళ్లకు మహిళలు ఉన్నాం, సీనియర్లు ఉన్నాం, సొంత బాబాయి ముఖ్యమంత్రి ఉన్నా, నేను కాంగ్రెస్ లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నా, మాలాంటి వాళ్ళం మరి మేము పదవి ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసినాం, ప్రభుత్వంలోకి వచ్చినాం, అవకాశాలు వస్తాయని ఎదురు చూస్తున్నాం. మరి ఇలాంటి వాళ్ళ గురించి ఏ రోజన్నా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఏ రోజన్నా కనీసం మాలాంటి వాళ్ళ గురించి జీవన్ రెడ్డి గారు ఆలోచించిందా? ఇప్పుడు మా జిల్లా కాకపోయినా సార్ శరత్ సార్ మీరు గమనించండి, ప్రజలు కూడా చూస్తున్నారు. జైపాల్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా వాసి. జైపాల్ రెడ్డి గారు మా కరీంనగర్కి వచ్చినప్పుడు పార్టీ పరంగా ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నప్పుడు జైపాల్ రెడ్డి గారు రమ్య ఉందా ఇక్కడ, రమ్య కంపల్సరీ రావాలి ప్రెస్ మీట్ కు అని నాకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ లో ఆయన నన్ను కూర్చోబెట్టుకోవడం జరిగింది. నేను స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గట్ట. ఇదే జీవన్ రెడ్డి గారు ఒకటే ఉమ్మడి జిల్లా వాళ్ళము అయినా కూడా ఏ రోజు ఆయన జిల్లాకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలన్న రోజు నేను హైదరాబాద్ ఉన్నానా కరీంనగర్ ఉన్నానా కనీసం నేను లోకల్లో ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆయన చిన్న స్థాయి వాళ్ళతోటి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. అంటే ఆయన మరి ఎవరిని ఏ రకంగా సపోర్ట్ చేసిండ్రు, ఎవరిని ఎంకరేజ్ చేసిండ్రు? మరి ఆయన కూడా మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా సార్. ఎంతసేపు నేను అనుకోని ఇప్పుడు అన్యాయం జరిగిపోయింది అని అనుకోవడం అది ఏ రకంగా కరెక్ట్ కాదు. వారికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాల గౌరవం ఇవ్వాలనో, ఎన్ని బాధ్యతలు ఇవ్వాలనో, ఎన్ని రకాలుగా చేయనో అన్ని రకాలుగా చేసిండ్రు. మేము 11 సంవత్సరాల నుంచి మాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా, ఎంపీ టికెట్ ఇవ్వకున్నా పార్టీ పదవులు ఇస్తే పార్టీ పదవుల పరంగా మేము పనిచేస్తున్నాం. కానీ ఒక సంవత్సరం కాలం కూడా కాలేదు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా రిటైర్ అయినా కూడా ఇప్పుడు ఒక సంవత్సరంలో పదవి లేకుంటే ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇప్పుడు హనుమంతరావు గారు ఉన్నారు, జానారెడ్డి గారు ఉన్నారు, అట్లా ఉండొచ్చు కదా. ఉండొచ్చి ముందు తరాన్ని ప్రోత్సహించండి, ఉమెన్ ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు బయట మేము వింటున్నాము మీ కోడలు వస్తుంది అని, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కోడలకు తీసుకొని ఉంటారు. మీరు పోటీ చేస్తానా రేవంత్ అన్న మళ్ళా కూడా అవకాశం ఇస్తారు కదా. ఇవ్వరని ఎందుకు అనుకుంటారు? ఎమ్మెల్యేగా ఇవ్వకపోవచ్చు, ఎంపీకి ఇస్తుంటారు కదా, ఆల్రెడీ ఇచ్చారు కదా. ఇంకా కూడా అయినా కూడా పార్టీ తప్పు అన్నది కరెక్ట్ కాదు. చైర్మన్ విజయలక్ష్మి సంజయ్ వర్గీని చేశారు కదా లాస్ట్ టైం మొన్న కూడా జీవన్ రెడ్డి గారి వర్గానికి ఎక్కువ టికెట్లు ఇచ్చారు. లేదు 15 టికెట్లు ఇచ్చారు కదా, అందుకని ఆయన వేరే వాళ్ళకి చేశాడు కదా. 15 టికెట్లు సంజయ్ కి 30 ఇచ్చారు, జీవన్ రెడ్డికి 20 ఇచ్చారు. అవునండి. ఇచ్చిన తర్వాత మళ్ళీ దానిలో కూడా మళ్ళీ కట్టుబెట్టి 15 ఇచ్చారని ఆయన ఇండిపెండెంట్ లా క్యాంపెయిన్ చేశారు. పార్టీ కూడా సర్వే చేసుకుంటారు కదండి, గెలిచే వాళ్ళకి ఇస్తారు కదా, ఇలా అడిగిన వాళ్ళందరికీ ఇవ్వమంటిస్తారా చెప్పండి. కాదు, టికెట్లు ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఆయన ప్రచారం చేసి గెలిపించుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి తీసుకొని వచ్చారు కదా ఇండిపెండెంట్ వాళ్ళని కూడా. తీసుకొచ్చారండి, తీసుకొచ్చినా గానీ కొంచెం సమన్వయం వ్యవహరించాలి కదా. ఇక్కడ ఇప్పుడే ఏదో అయిపోతలేదు, తెల్లారితే ఎలక్షన్ కూడా లేదు కదా. ఇప్పటికిప్పుడు తనన్న మాట నెగ్గలేదు, తనది నడవలేదు అనే దాంట్లో నేను సీనియర్ను, నా ఎక్స్పీరియన్స్ ఇంత, వాడెంత వీడెంత వీళ్ళెంత వాళ్ళెంత అని అనడం అది కరెక్ట్ కాదు కదండి. ఇప్పుడు ప్రభుత్వం రావడం కోసం అందరం కష్టపడ్డాము. ఇక్కడ సీనియర్లు జూనియర్లు, డెఫినెట్ గా జూనియర్లు సీనియర్లను గౌరవిస్తారు. పార్టీ కూడా అదే రకంగా సీనియర్లను ఏం తక్కువ చేయట్లేదు, హైకమాండ్ కూడా బరాబర్గా మంచిగానే గౌరవిస్తున్నది. కానీ కొంచెం కూడా ఓపిక పట్టకుండా మళ్ళా అన్ని అంశాలు మాకంటే ఎక్కువ లోతుగా పార్టీ డెప్త్ అంతా కూడా జీవన్ రెడ్డి గారికి తెలుసు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ వచ్చిందో, ఇంకా బల్మూర్ వెంకట్ లాంటి యువకునికి ఎమ్మెల్సీ వచ్చి, అద్దంకి దయాకర్ అన్నకి ఎమ్మెల్సీ వచ్చి, ఇట్లాంటి వాళ్ళకు వచ్చి తను ఖాళీగా ఉండిపోతున్నా అనే బాధలో ఏమైతుంది? ఒక సంవత్సరం పాటు ఖాళీగా ఉండి మళ్ళీ ఇంకా ఎమ్మెల్సీలు ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఎన్నో అవకాశాలు ఉంటాయి కదా. మరి ఆ మాత్రము మరి మొన్న లాస్ట్ టైం కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా కాంటెస్ట్ చేయమన్నారు, ఆయనే చేయలేదు. చేయనప్పుడే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి ఇచ్చారు కదా. ఎక్కడ పార్టీ ఏం తక్కువ చేసింది, ఏం పార్టీ ఇబ్బంది పెట్టింది ఏముంది? ఒక్కటి సార్ భరత్ గారు, ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అని